సంవత్సరాల తరబడి ఉన్న చెరువులో చేపలు పట్టే సమస్య సర్దుమణిగింది. రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా తయారైన పంచాయతీకి పోలీసుల సమక్షంలో పరిష్కారం దొరికింది. అప్పటి వరకు ఏం జరుగుతుందోనన్న పరిస్థితుల నడుమ గ్రామస్తులందరూ ఏకమై తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పడంతో గొడవ కాస్త సద్దుమణిగింది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాజీపూర్ గ్రామంలోని చెరువులపై తమకే హక్కు ఉందని గ్రామస్తులంతా ఏకమయ్యారు. మరోవైపు చెరువులో చేపలు పట్టుకునే హక్కు తమదంటూ ముదిరాజు కులస్తులు గ్రామస్తులతో వాగ్వాదానికి దిగారు. 30 సంవత్సరాలుగా చెరువుపై వచ్చే డబ్బులను గ్రామ అభివృద్ధికి ఉపయోగిస్తున్నామని గ్రామస్తులంతా ముదిరాజు కులస్తులను చెరువులో చేపలు పట్టుకోకుండా అడ్డుకున్నారు. మత్స్య సహకార సంఘం సొసైటీ ద్వారా ముదిరాజు కులస్తులు సభ్యత్వం తీసుకోవడంతో కోర్టు కూడా వారికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు ఆధారంగా చేపలు పట్టేందుకు నేడు ముదిరాజు కులస్తులు చెరువు వద్దకు వెళ్లి చేపలు పట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయం గ్రామస్తులకు తెలియడంతో ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. ఈ విషయం కాస్త పోలీసులకు తెలియజేయడంతో గ్రామంలో వందలాది మంది పోలీసులు మోహరించి గొడవలు జరగకుండా పికెటింగ్ నిర్వహించారు. గ్రామస్తులు ముదిరాజు కులస్తులు చెరువులో చేపలు పట్టడంపై సామరస్యంగా మాట్లాడుకోవాలని పోలీసులు సూచనలు చేశారు. అందరూ ఏకమై సమస్య పరిష్కారానికి మార్గం చూసుకోవడంతో గొడవ కాస్త సర్దుమణిగింది. గ్రామ పరిధిలో ఉన్న చెరువులో చేపలు పడితే వాటిపై వచ్చే ఆదాయంలో 60% గ్రామాభివృద్ధికి, 40% ముదిరాజు కులస్తులకు చెందుతుందని తీర్మానం చేసుకున్నారు. దీంతో ఏళ్ల తరబడి ఉన్న గొడవ సర్దుమణగడంపై గ్రామస్తులంతా సంతోషం వ్యక్తం చేశారు. డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రాపర్గా గైడ్ లైన్ పోలే పైకి రాలి కిందికి రాలి మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్య.